హ్యాట్స్ ఆఫ్ లోకేష్ గారు అంటున్న సంజయ్ దత్. ఎస్పీ చౌదరి అస్లాం భాయ్ వెల్కమ్ అంటున్న నారా లోకేష్ గారు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో సంజయ్ దత్ గారు అయితే మన ప్రముఖ విలన్, బాలీవుడ్ విలన్ సంజయ్ దత్ గారు అయితే లోకేష్ గారిని అయితే కలవడం జరిగింది. సో లోకేష్ గారిని కలిసి ఆయన యొక్క ఫీలింగ్ని లోకేష్ గారిని కలిసిన తర్వాత ఆయన ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది, ఆయన లవ్ ఏదైతే ఉందో నారా లోకేష్ గారు అదైతే క్లియర్ కట్గా ఒక ఎక్స్ ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియాలో ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది సంజయ్ దత్ గారు లోకేష్ గారి గురించి. సో ఆ ట్వీట్ వేస్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, లోకేష్ గారు, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ meeting you. I truly admire your vision for Andhra Pradesh and the clarity with which you are shaping its future. I am always there to support you in any way I can. Nara Lokesh garu అని ఒక లవ్ సింబల్ పెట్టి సంజయ్ దత్ గారు అయితే ఆయన యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క లవ్ని, నారా లోకేష్ గారి పైన ఉన్న ఆయన యొక్క ప్రేమని ఈ యొక్క ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన అయితే ఒక ట్వీట్ రూపంలో అయితే తెలియజేయడం జరిగింది. దీని గురించి లోతుగా వెళ్తే ఆయన అసలు దీన్ని ఏ అర్థంతో మాట్లాడారని మనం చూసుకుంటే, లోకేష్ గారు, మిమ్మల్ని కలవడం ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మీరు రూపుదిద్దే తీరు ఏదైతే ఉందో అది నన్ను చాలా ఆనందింపజేస్తోంది. అండ్ దాంతోపాటు మీరు రూపొందిస్తున్న స్పష్టతను నేను నిజంగా ఆరాధిస్తానని కూడా క్లియర్ కట్గా ఇక్కడైతే చెప్పడం జరిగింది. అండ్ దీంతోపాటు నేను మీకు ఏ విధంగానైనా మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధం. మీకు ఎటువంటి మద్దతు కావాలన్నా నేను ముందొచ్చి నిలబడతాను. మీలాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ, మీలాంటి ఒక మంచి పర్సనాలిటీ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే, నేను ఎంత వర్ణించినా తక్కువే. అండ్ మీరు రూపుదిద్దే ఒక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును చూస్తుంటే నాకు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఆరాధించాలని అనిపిస్తుంది అని క్లియర్ కట్గా ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మీకు ఎటువంటి మద్దతు కావాలన్నా నేను ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నానని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు నారా లోకేష్ గారు అని చెప్పి ఒక లవ్ సింబల్ ఎమోజీ అయితే లోకేష్ గారితో కలిసి ఆ ట్వీట్ అయితే ఆ ఫోటో పెట్టి, ఈ యొక్క ఫోటోనే పెట్టి దానికి ఈ యొక్క మ్యాటర్ అయితే ఆయన యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో క్లియర్ కట్గా ఆయన చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి క్లియర్గా స్టాండ్ ఆఫ్ చేస్తున్నాయి. లైక్ లోకేష్ గారు రూపుదిద్దే యొక్క ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్, భవిష్యత్ ఏదైతే ఉందో దాన్ని మేము ఎల్లప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాము, ఆనందిస్తూనే ఉంటాము, మేము ఎప్పుడు సంతోషిస్తూనే ఉంటాము. అండ్ మిమ్మల్ని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ని చూసే విజన్ అనేది నాకు చాలా ఇష్టం అని క్లియర్ కట్గా సంజయ్ దత్ గారు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క టీడీపీ ఫ్యాన్ని, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల్ని ఆనందింపజేస్తున్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనిపిస్తుంది. సో ఇటువంటి ప్రేమగా సంజయ్ దత్ గారు అయితే లోకేష్ గారికి ఒక ట్వీట్ అయితే వేశారు. అండ్ సో లోకేష్ గారు సంజయ్ దత్ గారి ట్వీట్కి రిప్లై ఇస్తూ ఆయన సైడ్ నుంచి ఆయన మాటల్లో ఈ యొక్క ట్వీట్ గురించి ఆయన ఏం మాట్లాడారంటే, చౌదరి అస్లాం భాయ్, లైక్ వైజ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దురంధర్ 2 and want to see the OG swag again అని క్లియర్ కట్గా సంజయ్ దత్ గారి ట్యాగ్ చేస్తూ ఒక లవ్ సింబల్ అండ్ ఫైర్ ఎమోజీ అయితే లోకేష్ గారు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో క్లియర్ కట్గా మనం చూసుకుంటే లోతుగా దీని గురించి ఆలోచింపజేస్తే దీంట్లో ఆయన మెన్షన్ చేసింది, చౌదరి అస్లాం భాయ్, అలాగే నేను దురంధర్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ దాంతోపాటు మీ యొక్క ఓజీ స్వాగ్ని కూడా మళ్ళీ బయటికి తీసుకొస్తారు దురంధర్ 1 లాగా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు గురించి నేను ఇలాగే ఆలోచింపజేసి మీ అందరినీ ప్రేమగా మీరు ఎలా సంతోషిస్తున్నారో అది ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానని కూడా నారా లోకేష్ గారు అయితే ట్వీట్ చేశారు. సో నారా లోకేష్ గారి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఎవరికి హెల్ప్ కావాలన్నా ఏదన్నా సరే ఆయన సోషల్ మీడియాలో టెక్నాలజీని ఇటువంటి వైజ్గా లీడర్స్ యూస్ చేస్తే ఇంకా ముందుకెళ్తారని పక్కన లీడర్స్ని కూడా ఇన్స్పైర్ చేసే ఒక మైండ్ సెట్ లోకేష్ గారిది. సో దానికే నేను ఇన్స్పైర్ అయ్యాను అంటున్న సంజయ్ దత్ గారిని చూస్తుంటే ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ దురంధర్ అంటూ మాట్లాడుతూ రిప్లై ఇస్తున్న లోకేష్ గారి వీళ్ళ యొక్క అనుబంధం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని చెప్పొచ్చు. మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.